హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో డిఫరెంట్ స్టైల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చికెను, కాలీఫ్లవర్ ఫ్రై చేశానండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. చూస్తుంటేనే మీకు అర్థమైంది కదండీ! చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. చికెను ఎన్నో రకాలుగా తినుంటారు. ఎప్పుడు ఈ స్టైల్‌లో తినుండరు. ఒక్కసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తారు. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేసుకుందాం. పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి. కలుపుకోండి బాగా. మనం వేసుకున్న పసుపు, కారం, ఉప్పు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు. చికెను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల రబ్బర్‌లా ఉండకుండా చికెన్ సాఫ్ట్‌గా అయ్యి, మనం వండుకునేటప్పుడు చాలా తొందరగా ఉడుకుతుంది. తినడానికి కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. చికెన్‌పై మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. చికెన్‌లో యాడ్ చేయడానికి మీడియం సైజు కాలీఫ్లవర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కాలీఫ్లవరు అలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసేయకూడదు. చూడండి నేను ఏ సైజులో కట్ చేశానో ఆ స్టైల్‌లో కట్ చేసుకుంటే చెదిరిపోకుండా అలా మొగ్గల్లా వస్తుంది. మనం తినడానికి కూడా చాలా బావుంటుంది. స్టవ్ మీద హాట్ వాటర్ కోసం నీళ్ళైతే పెట్టుకున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తం కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి మొత్తం క్లీన్ చేసుకొని, కడిగేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలనైతే వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాలీఫ్లవర్‌ని మనం ఇలా కొంచెం కొంచెం ముక్కలుగా వేసుకొని ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్లు ధనియాలను వేసుకోవాలి. పెద్ద టీ స్పూన్లు జీలకర్రని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను సాజీరాని వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సాజీరా మొత్తం బాగా ఏగినియి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం వేయించుకొని ఉంచుకున్న ఐటెమ్స్‌ని వేసుకొని మెత్తని పౌడర్‌లా పట్టేసుకోవాలి. 2 ఇంచీల అల్లము, మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. అదే కళాయిలో ఆయిల్‌ని 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని కూడా గంట్లు పెట్టుకున్నానండి. వేసుకుందాం మొత్తం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ మొత్తం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. చూడండి. ఆనియన్స్ మొత్తం ఆ స్టైల్‌లో ఏయించుకోవాలి. అంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించుకుంటే కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ముప్పావంతు వేసుకోవాలండి పోపులో. పావువంతు ఉంచుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అల్లం వెల్లిపాయ పేస్టు బాగా ఏయించుకోవాలి. అల్లము, వెల్లిపాయ పేస్టు ఫ్లేవర్ వచ్చినంత వరకు ఏయించుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న చికెన్‌నైతే వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దామండి. చూడండి. కాస్తైతే మగ్గింది. చికెన్‌లో వాటర్ అంతా బయటకొచ్చింది. ఇంకా కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దామండి. కలుపుకోండి. చికెన్ మొత్తం 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో మగ్గించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. కలుపుకోండి. మనం వేసుకున్న కాలీఫ్లవరు, చికెన్ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూను సాల్ట్‌ని వేసుకోవాలి. కలుపుకోండి. ఆల్రెడీ మనం చికెన్‌లో సాల్ట్ అయితే వేసాము. ఇప్పుడు ఏసిన సాల్టు ఈ కాలీఫ్లవర్‌కి కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాలీఫ్లవర్ సాఫ్ట్‌గా మగ్గుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దామండి. కలుపుకోండి. మొత్తం చూడండి బాగా మగ్గినట్టు కనిపిస్తుంది కదా! చూడండి కాలీఫ్లవర్ అయితే బాగా ఉడికింది. ఆల్రెడీ నేను చికెన్‌లో అయితే హాఫ్ టీ స్పూను కారం అయితే వేసాను కదా! ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కలుపుకోండి. ఇప్పుడు నేను యేసుకున్న కారం మసాలా కారం అండి. అందువల్ల నేను స్పైసెస్ ఏమి తీసుకోలేదు ఈ కర్రీకి.
మీరు మీ వీలుని బట్టి మీ స్పైసీగా తిన్నట్లయితే మనం వేయించుకున్న సాజీరా, ధనియాలు, జీలకర్రలో ఒక ఇంచి దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ అనాస వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోమన్న జీలకర్ర, ధనియాలు, సాజీరా పొడినైతే వేసుకోవాలి. మనం ఉంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లిపాయ పేస్టు బాగా కలుపుకొని మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కలుపుకోండి. మొత్తం బాగా మగ్గింది. ఇప్పుడు కొత్తిమీరనైతే వేసుకోవాలి. కలుపుకోండి. కలుపుకొని 2, 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ చికెను ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.